పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇలాంటి ధరలు ఎన్నడూ తగ్గలేదుగా. బంగారం ధరలు తగ్గుతాయన్న వార్తలు అందరినీ ఊరిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి భారీగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలోనూ వివిధ మాధ్యమాల ద్వారా బంగారం భారీగా పతనమవుతుందని వస్తున్న ప్రచారంలో కొనుగోలు చేయకుండా చాలామంది వేచి చూస్తున్నారు. బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎందుకంటే బంగారం, వెండి ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా ఉత్సాహం చూపుతారు. అదే సమయంలో పురుషులు కూడా పెట్టుబడిగా చూస్తూ వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. బంగారం అనేది ఒక లోహం. అయితే దాన్ని దిగుమతి చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ముందుంటాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. భారత్లో బంగారం, వెండి కొనుగోలు విక్రయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే సమయంలో ఇతర దేశాల్లో మాదిరిగా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసే సంస్కృతి భారత్లో లేదు. కేవలం బంగారం, వెండి ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. ఇక అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా విధించిన అదనపు సుంకాల ధరలపై ప్రభావం చూపుతాయి. పెళ్లిళ్ళు, పండుగ సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి వస్తువుల కొనుగోలు ఆశించిన రీతిలో జరగడం లేదు. ధరలు తగ్గుతాయని పెట్టుబడి పెట్టేవారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తరిగింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధరపై 600 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 3000 రూపాయలు తగ్గింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,13,900 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,260 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర 1,73,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.